హలో స్టూడెంట్స్, ఇప్పుడు 1Bలో అవుట్ ఆఫ్ ఎలా చూస్తాం. సో మనకు మ్యాథ్స్ 1Bలో మొత్తం దీన్ని కూడా 3 టాపిక్స్గా డివైడ్ చేస్తాం. కోఆర్డినేట్ జామెట్రీ, 3D జామెట్రీ, క్యాలిక్యులస్. కోఆర్డినేట్ జామెట్రీలో మనకు 4 టాపిక్స్ ఉన్నాయి. లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. అలాగే 3D జామెట్రీలో 3 టాపిక్స్ ఉన్నాయి. 3D జామెట్రీ, డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, ప్లేన్స్. క్యాలిక్యులస్ 3 టాపిక్స్ ఉన్నాయి. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డెరివేటివ్, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. దీంట్లో ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని 4 మార్క్స్ ఇస్తారు, ఎన్ని 7 మార్క్స్ ఇస్తారు, ఎన్ని 2 మార్క్స్ ఇస్తారు చూద్దాం. లోకస్ నుంచి ఒక 4 మార్క్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి ఒక 4 మార్క్స్, స్ట్రైట్ లైన్స్ నుంచి ఒక 7 మార్క్స్, ఒక 4 మార్క్స్, 2 మార్క్స్ ఇస్తారు. అలాగే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి 2 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ 3D జామెట్రీ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చను, డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ నుంచి 7 మార్క్స్ క్వశ్చను, ప్లేన్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ 2, డెరివేటివ్స్ నుంచి ఒక 7 మార్క్స్, ఒక 4 మార్క్స్, 2 మార్క్స్, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నుంచి 2 7 మార్క్స్, 2 4 మార్క్స్, 2 మార్క్స్. అంటే ఇక్కడ మనకు ఓన్లీ కోఆర్డినేట్ జామెట్రీ మాత్రమే నేర్చుకుంటే 37 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 3D జామెట్రీ నేర్చుకుంటే 11 మార్క్స్ వస్తాయి. క్యాలిక్యులస్ నేర్చుకుంటే 49 మార్క్స్ వస్తాయి. మన క్వశ్చన్ పేపర్ ఇచ్చేది టోటల్ 75 మార్క్స్కి. ఈ 75 మార్క్స్లో కూడా 2 మార్క్స్ ఇవి 10 రాయాలి, తర్వాత 10 ఇస్తారు, 10 రాసేయాలి. 4 మార్క్స్వి 7 ఇస్తారు, మనం రాయాల్సింది 5 మాత్రమే. 7 మార్క్స్వి 7 ఇస్తారు, మనం రాయాల్సింది 5 మాత్రమే. అంటే ఏ చాప్టర్ నేర్చుకుంటే చాలు. ఈ కోఆర్డినేట్ జామెట్రీ నేర్చుకున్నామంటే 7 మార్క్స్వి 3 కవర్ అవుతాయి, 4 మార్క్స్వి 3 కవర్ అవుతాయి, 2 మార్క్స్ 2 కవర్ అవుతాయి. అంటే కోఆర్డినేట్ జామెట్రీలోని 4 టాపిక్స్ కంప్లీట్గా చదివేయాలి. నెక్స్ట్ 3D జామెట్రీ. 3D జామెట్రీలో ఒక 7 మార్క్స్ కవర్ అవుతుంది, 2 మార్క్స్ కవర్ అవుతాయి. సో 3D జామెట్రీ కూడా కంప్లీట్గా చదివేయాలి. ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ, 3D జామెట్రీ కంప్లీట్గా జామెట్రీ నేర్చుకుంటే 7 మార్క్స్ 4 కవర్ అయిపోయినట్టు. స్ట్రైట్ లైన్స్లో 1, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో 2, డీసీస్ అండ్ డిఆర్స్లో 1 పోతే 4 అయిపోతాయి. 1 మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఆ 7 మార్క్స్ వచ్చి డిఫరెన్షియేషన్లో నేర్చుకునేసి మనకు ఆ 5 అయిపోతాయి. తర్వాత 4 మార్క్స్ 5 రాయాలి. మనం 4 మార్క్స్ 5 రాయాలి కాబట్టి లోకస్ నుంచి 1, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ నుంచి 1, స్ట్రైట్ లైన్స్ నుంచి 1. అంటే కోఆర్డినేట్ జామెట్రీ నేర్చుకునేస్తున్నాం కాబట్టి 4 మార్క్స్ 3 కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ 4 మార్క్స్ ఇంకా 2 కావాలి కాబట్టి అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నుంచి 2 4 మార్క్స్ రాసేయచ్చు, ఆడికి 5 అయిపోతాయి. లేదు మాకు అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ కష్టం అనుకుంటే డిఫరెన్షియేషన్లో 4 మార్క్స్ 1, లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో 4 మార్క్స్ 1. మోస్ట్లీ డిఫరెన్షియేషన్లో 4 మార్క్స్ అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచే ఇస్తారు. నెక్స్ట్ 2 మార్క్స్ కావాలి అన్నప్పుడు స్ట్రైట్ లైన్స్లో ఓన్లీ 2 మార్క్స్వే చదువుకోవాలి. 3D జామెట్రీలో ప్లేన్స్లో 2 మార్క్స్ చదవాలి, లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో 2 మార్క్స్ చదవాలి, డిఫరెన్షియేషన్లో 2 మార్క్స్ చదవండి, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో 2 మార్క్స్ చదవండి. ఈ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ 2 మార్క్స్ అంటే ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ నుంచి 1 ఇస్తారు, తర్వాత రోల్స్ అండ్ లెగ్రాంజ్ థియరమ్ నుంచి 1 ఇస్తారు. సో ఇవి ఈ విధంగా చదువుకున్నారంటే మనకి ఈజీగా 75 out of 75 తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.